పూర్తిగా పాడైంది. ఈ చెట్టును చేశారు. ఇక్కడికే వెంటనే మన అధికారులు స్పందించినారు. ఇక్కడ విఆర్ఓ వచ్చాడు, ఆర్ఐ అమ్మాయి వచ్చింది. వీళ్ళిద్దరూ వచ్చి వెంటనే దీన్ని కట్ చేసి దీన్ని సరిచేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ చెట్టు అంతా కూడా సాయంకాలంకంతా కట్ చేసి తీసేస్తారు. వెంటనే జరిగిన నష్టాన్ని గురించి దీని గురించి నివేదికలు తయారు చేసి ఎంఆర్ఓ ద్వారా కలెక్టర్ ఆఫీస్ పంపిస్తాం. తప్పనిసరిగా జాతీయ విపత్తు సంబంధించినటువంటి డబ్బులు అయితేనేమి, రాష్ట్ర విపత్తుకు సంబంధించిన ఏదైనా ఫండ్స్ లో నుంచి వీళ్ళకి ఆర్థిక సహాయం చేయడానికి వెంటనే పని మొదలుపెట్టి దానికి సంబంధించి నివేదికలు పంపిస్తాం. వీళ్ళంత తొందరగా వీళ్ళకి న్యాయం జరిగేలాగా చూస్తాం. మార్చి ఏప్రిల్లో బహుశా ఇళ్లకు సంబంధించి కదా చెట్టు మన వాళ్ళు అంత డిపార్ట్మెంట్ నరికిస్తాను చెప్పు కదా. మరి ఎవరు ఏం రాలేదయ్యా, చెప్పి మాట్లాడి కూడా ఏమని సారు తీపిస్తాను అని, అంత సాయంత్రం కల్లా అంతా క్లీన్ తీపిస్తాను. ఎవరు రాలేదు? ఎవరు నాకు నా కొడుకు నా పెద్ద కొడుకు ముగ్గురు వీళ్ళు పట్టుకొని తమ్ముళ్ళనే నడుపుతున్నాయి. ఎంత అడిగారు వాళ్ళు కోసేకి? 30,000 అడిగారు. ఇద్దరు మనుషులు వస్తామో అంత నడిపిస్తే 30,000 రూపాయలు. 30,000 అడిగారు. అధికారులు మళ్ళీ ఎమ్మెల్యే సార్ చెప్పినాక రాలేదా తర్వాత? ఎవరు రాలేదు. మరిగా కరెంట్ కూడా ఇన్ఛార్జ్ చేసి ఎవరు మా తిరుగుతుంది కరెంటు వాళ్ళు వచ్చి వాళ్ళే అప్పుడే చెప్పి వచ్చి అప్పుడు కొమ్మలు వాళ్ళు నరికేసి పోయినాక అంతా క్లీన్ చేసినాక కరెంట్ వేసిపోండి అని. కరెంట్ వేసేప్పుడు రాలేదు. కాదన్నా ఇరవైనా పొద్దున్న నుంచి నేను ఒక్కడే నరికినావా కట్లన్నీ చెట్లని? 2 గంటల వరకు ఉండు అని చెప్పారు. 10 నుండి అయితే దాన్ని ఆపరా. కాదు నేను అడిగిన చెప్పు. ఎమ్మెల్యే గారు చెప్పు కదా సారు చెప్పినాడు కానీ ఎవరు అయితే రాలేదన్న. ఈరోజు సండే ఒకటి ఉంటుంది, వాళ్ళు వచ్చిన వరకు మనం అట్లే పెట్టుకుని. నువ్వు ఒక్కడే నరుకుతావా మొత్తం? నేను ఒక్కడే నరుకుతాను. ఎమ్మెల్యే సార్ చెప్పు కదా అధికారులు వచ్చి చెట్టు నరికేస్తారని. ఎవరైతే రాలేదా? కరెంటు ఇప్పుడు ఫోన్ చేసి ఈయన వచ్చాడు. మా ఏరియాలో ఉంటాడు కాబట్టి అబ్బాయి వెనకనే స్పందించాడు. ఓకే, పొద్దునైనా స్పందించాడు. ఇప్పుడైనా మేము ఫోన్ చేసి సెట్ అయిపోతే అయిపోయినాక ఫోన్ చేయనా మేము వస్తామన్నారు. వచ్చాడు. ఎమ్మెల్యే సార్ చెప్పిన మాట కట్టు నరకలేదు వాళ్ళు అధికారులు. మీరు శక్తిని కాబట్టి నరుకున్నారు. లేనైతే పరిస్థితి అధ్వానం కదా. తల్లి పిల్లలు బయట ఉన్నామబ్బా, ఏం చెప్పారు? తల్లి పిల్లలు అందరూ బయట పడేమా. ఎవరు చెట్టు తీయలేదు, ఏం తీయలేదు. మమ్మల్ని మాట్లాడించింది దిక్కులేదు. ఎమ్మెల్యే సార్ వచ్చినా కూడా లేదా? లేదు. మరి ఎమ్మెల్యే సార్ చెప్పేదమ్మా? సార్ వచ్చే చెప్పే ఎవరు రాలేదు మా తగ్గంటే. ఎవరు దిక్కే వచ్చింది లేదు. 10 నుండి బయట పడాం తల్లి పిల్లలు గాలి.